ఇక మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై కేసు నమోదు. సిఐ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు. ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది సోహెలే. కానీ మరొకరిపై కేసు నమోదు చేసిరు పంజాగుట్ట పోలీసులు. డీసీపీ విచారణలో వాస్తవాలు వెలుగులోకి. పరారీలో నిందితులు లుకౌట్ నోటీసులు జారీ. ఏది ఏమైనా షకీల్ కొడుకు సంబంధించిన విషయంలో ఆనాడు మరి పంజాగుట్ట పోలీసులు అక్కడ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ కారు ఢీకొట్టిందని చెప్పేసి కేసు పెట్టేదంటే షకీల్ను అరెస్ట్ చేసి అప్పటికప్పుడే మళ్ళీ బయటికి పంపించేసి అది ఆయన చేయలేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నేనే డ్రైవింగ్ చేసిన అని చెప్పేసి ఆనాడు డ్రామా ఆడిరు, సినిమా డ్రామా. మరి ఇప్పుడు ఆ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గి ఇప్పుడు సిఐ సస్పెన్షన్ వరకు వెళ్ళింది అని అంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉంది కాబట్టి వాళ్ళ పాలనలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ చేసింది కాబట్టి ఆయన రాజకీయ జీవితము నాశనం అవుతుంది. అలాగే ఎమ్మెల్యే కూడా చెట్టు పేరు వచ్చేటువంటి అవకాశాన్ని అని చెప్పేసి భయపడి ఆనాడు పోలీసులు వాళ్ళకు మరి సీఎం దగ్గర నచ్చిందా, కేటీఆర్ దగ్గర నచ్చిందా, హరీష్ రావు దగ్గర ఫోన్ వచ్చిందా, ఏ మినిస్టర్ ఫోన్ చేసిండు, ఎవరు ఫోన్ చేసిరు, లేదంటే సిపి గారు అంతకన్నా పై స్థాయి అధికారులు ఒత్తిడి చేసిరా ఆ సిఐ గారి మీద. మొత్తానికి అయితే షకీల్ కొడుకును బయటకు పంపించిండు ఆనాడు సిఐ. మరి నిందితులను తప్పించి మరొకరిపై కేసు అని చెప్పేసి ప్రజాభవన్ ఎదురుగా ఈ నెల 24న యాక్సిడెంట్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడే అని సోహెల్ అని నిర్ధారణ అయింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఈ నెల 24లో ప్రజాభవన్ వద్ద నైట్ డ్యూటీలో ఉన్నాడు. తెల్లవారుజామున 2:45 సమయంలో వేగంగా దూసుకొచ్చిన BMW కారు ప్రజాభవన్ ఎదురుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మొదట్లో పెట్టిన ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది. కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పంజాగుట్ట స్టేషన్ ఏఎస్ఐ ఎల్వి విజయకాంత్ ఎంబీ యాక్ట్ సెక్షన్ 184 ఐపీసీ 279 ప్రకారం కేసులు నమోదు చేశారు. దీంట్లో అబ్దుల్ ఆసిఫ్ను నిందితుడిగా పేర్కొన్నారు. కాగా ఘటనపై డీసీపీ విజయ్ విచారణ చేపట్టారు. అతివేగంతో కారు నడిపి బారికేడ్లను ఢీకొట్టింది బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెలే అని. ఆ సమయంలో అతను పీకల దాకా తాగి ఉన్నట్లు తెలిసింది. సోహెల్ను అదుపులోకి తీసుకోగా కొంతమంది పోలీస్ స్టేషన్కు వచ్చి ఆయన విడిపించుకొని తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్పై కేసును నమోదు చేశారు. ఓ ఎస్ఐ కానిస్టేబుల్ కలిసి ఆయనను కేసు నుంచి తప్పించినట్లు తెలిసింది. మరి పంజాగుట్ట సిఐని సస్పెండ్ చేశారు. ఈ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కేసులో పంజాగుట్ట సిఐ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కేసు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురైన సిఐ దుర్గారావు బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంటే వీళ్ళు అంటే అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు వంత పాడుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు పాలన కొనసాగించారు. మరి 24వ తారీఖు నాడు మాజీ ఎమ్మెల్యే కొడుకు ఎప్పుడైతే యాక్సిడెంట్ చేసిండో ఆ షకీల్ వాళ్ళ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కేటీఆర్ను పట్టుకొని పోలీసులకు చెప్పించడము, ఆ పోలీసులు చెప్పినటువంటి క్రమంలో పోలీసులు కూడా వాళ్ళ దగ్గర ఉండి ఎంత ముడుపులు తీసుకున్నారు, ఏం చేసిరు, లేదంటే వాళ్ళకి ఏమైనా ప్రమోషన్లకు సంబంధించిన విషయంలో మేము సహాయం చేస్తామని చెప్పిరా. ఏది ఏమైనా ఒక కానిస్టేబుల్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఆ షకీల్ కొడుకుని బయటకు పంపించడానికి ప్రయత్నం చేసిరు. మరి పోలీసులు మారిరు, అధికారులు మారిరు, మరి బీఆర్ఎస్ నాయకుల ఆటలు చెల్లుతాయా అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఏ అధికారి మారినా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీలైనా ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ కొడుకు ర్యాగింగ్ విషయంలో బయటపడ్డా కూడా అమ్మాయి కేసు అని చెప్పేసి సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ తీసినట్టుగా దాన్ని యాక్టింగ్ చేయించారు. వాళ్ళ కొడుకులు తొందరగా బయటపడతారు. ఎందుకు అని అంటే మనమే మారుతున్నది, మార్పు వస్తున్నది అని భ్రమల్లో ఉంటాం తప్ప నిజానికి మారేది ఏమి ఉండదు. కేవలం అధికారం మారుతుంది, నాయకులు మారుతారు. ఆ నాయకుల కుటుంబాలకు, నాయకుల కొడుకులకు ఏమైనా జరిగితే వాళ్ళందరూ ఒకటే అవుతారు, అవసరమైతే వాళ్ళని బయటపడేస్తారు. ఈరోజు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆసిఫ్ అనే అబ్బాయిని తీసుకుపోయి ఆయన మీద కేసు పెట్టి అది చేశారు. మరి ఈరోజు ఆ సిఐని, ఎస్ఐని, కానిస్టేబుల్ని, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని వీళ్ళందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు పంపిస్తారా అంటే సస్పెండ్ చేసి పక్కన పడేస్తారు. ఆ షకీల్ కొడుకు కూడా ముందస్తు బెయిల్ తీసుకొని బయటనే తిరుగుతాడు. ఇది తెలంగాణలో జరిగేటువంటి మార్పు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మారింది అని అంటే మార్పు రావాలి అన్నారు. మరి మార్పు అనేది ఇట్లాంటి పోలీస్ అధికారులు చేసేటువంటి అన్యాయాలపైన కూడా మార్పు జరగాలి. మరి వాటికి సంబంధించిన విషయంలో కేవలం ఈ పంజాగుట్ట సిఐ కాదు, నిన్న పోలీస్ స్టేషన్లలో మియాపూర్ సిఐ మీద కూడా సస్పెన్షన్ పెట్టింది. అసలు ఏం జరుగుతుంది మొత్తం నిన్న ఒక్కరోజే ముగ్గురు నలుగురు పోలీస్ అధికారులు సస్పెండ్ అంటే రాష్ట్రంలో వాతావరణం. ఎందుకు ఈ రకంగా పోలీసులు అన్యాయాలు చేస్తున్నారు, ఎందుకు అక్రమ సంబంధాల కేసులో పోలీసులు ఇరుకుతున్నారు, వీటన్నిటికి సంబంధించిన విషయంలో మరి పోలీసులకు ఒత్తిడి పెరుగుతుంది అనే కోణంలో పోలీసుల గురించి చాలామంది మాట్లాడుతున్నా కూడా మరి పోలీసులు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు ఆనాడు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు చేయించిరా లేదా వీళ్ళే కావాలని వాళ్ళ
కన్నులో పడడం కోసం వాళ్ళ మీద వీళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో ఉండడం కోసం ప్రమోషన్ల కోసం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.